హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే పెరుగు ఆవడ అంటారు, పెరుగు వడ అంటారు, ఇంకా దహీ వడ అని కూడా అంటారు దీన్ని. సో అది ఎలా చేయాలో ఏంటో అండ్ టేస్టీగా జ్యూసీగా ఎలా చేయాలనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం నేను ముందుగానే ఒక 1/2 kg మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా సాయగుండ్లు అయితేనే ఈ వడకి బాగుంటుంది. ఈవెన్ పొట్టు మినపప్పుతో కూడా చేసుకుంటారు హెల్దీ వర్షన్లో, అది కూడా అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ మినపప్పు తీసుకున్నాను. దీన్ని ఒక 4 hours ముందే నానబెట్టుకున్నాను. ఇందులో వేరే రైస్ కానీ ఇంకేమీ వేయలేదండి, డైరెక్ట్ మినపప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చాలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ కానీ ఉంటే గ్రైండర్లో వేసేసేయండి, లేదంటే మిక్సీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొంచెం దీంట్లో సాల్ట్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోనే సాల్ట్ ఒక 1 tablespoon వేస్తున్నాను నేను ప్రజెంట్గా. మీరు తర్వాత టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సాల్ట్ని. దీన్ని మిక్సీ పడదాం మెత్తగా. ఈ వడపిండి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. పిండి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. అలా అయితేనే హోల్స్ అనేవి మంచిగా వచ్చి వడ ప్లఫీగా చాలా బాగా వస్తుంది. సో 5 నిమిషాలైనా ఇలా కలుపుకోవాలి. పిండిని కలుపుకుంటే మనకు వడ అనేది బాగా వస్తుంది. కలపడం అయిపోయిందండి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేది. మనకు వడ వేయడానికి కన్వీనియంట్గా వచ్చింది పిండి అయితే. నెక్స్ట్ మనం పెరుగులో వేసుకోవడానికి కొన్ని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అండ్ కొద్దిగా అల్లం తొక్క తీసి వేసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా జీరా అండ్ కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పడదాం. 1 tablespoon జీరా వేస్తున్నాను. నెక్స్ట్ పెరుగుకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అయితే ఒక 1/2 tablespoon వేస్తున్నాను, ఎందుకంటే పిండిలో కూడా యాడ్ చేసాం కదా. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుకు చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పెడదాం. పచ్చిమిర్చి కూడా మీ పెరుగు క్వాంటిటీని బట్టి, అంటే మీరు వేసే వడాల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేనైతే ప్రజెంట్గా ఒక 7-8 వేసాను మిర్చి. దీన్ని మెత్తగా మిక్సీ పెడదాం. ఇది మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మీ వడకి సరిపడా, మీరు ఎన్ని పెరుగు వడలు అయితే వేయాలనుకుంటున్నారో దానికి సరిపడా పెరుగు తీసుకోవాలి. నేనైతే ప్రజెంట్గా ఒక 1/2 లీటర్ పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఈ పెరుగును కొద్దిగా చిలుకుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేశానండి నేను. చిలికిన తర్వాత ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న అల్లం అండ్ పచ్చిమిర్చి గ్రేవీ అనేది వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇది చిలికిన తర్వాత నేను ఇంకాస్త పెరుగు వేసుకుంటాను అండి నేను. సో అందుకే మొత్తం వేసుకుంటున్నాను. ఇది మంచిగా కలిసిపోతే మనం పెరుగు వేసినప్పుడు అది బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో మిగతా పెరుగు వేసేసుకోండి. ఇలా వేస్తే మనకు ముందు వేసిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా కలిసిపోతుంది. ఇది మరి వాటర్ లాగా కూడా చేసుకోవద్దు. మజ్జిగని కాస్త చిక్కగానే ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోనే ఉంచుకోవాలి. సో సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సో నెక్స్ట్ మనం వడలు వేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో మనం వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ కొన్ని వేసి పెట్టాను. 1 గ్లాసుడు, ఇంకొక 2 glasses వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పెరుగు, అంటే వాటర్ లాంటి పెరుగులాగా వేసుకోవాలి. దీనిలో వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. దీనిలో సాల్ట్ మీరు మెజర్ చేసుకోండి. పిండిలో వేసాము, మనం మిర్చి అండ్ అల్లం పేస్ట్ పట్టాం కదా, దానిలో కొద్దిగా వేసాము. నెక్స్ట్ మజ్జిగ పెరుగు చిలుక్కున్నాం కదా, దానిలో వేసాము. సో చూసి వేసుకోండి. ఇందులో ఒక 1/2 tablespoon పెరుగు వేస్తుంది. ఇది మంచిగా కలిసే విధంగా స్పూన్తో కానీ ఇలా చేతితో కానీ కలిపేసుకోండి. ఈ వాటర్ అనేవి లైట్గా ఉండాలండి, అంటే ఎక్కువ పెరుగు అనేది ఏమి ఉండదు. ఇది ఇంట్లో తయారు చేసిన పెరుగు అండి, చాలా మీగడ ఉంది చూసారా. సో ఆ మీగడని అలా పైన వైట్గా కనిపిస్తుంది. ఇది మంచిగా కలిసిపోయింది. ఈ వాటర్లో మనం ఫ్రై చేసుకున్న వడలు వేసుకోవాలి. సో అందుకే ఈ వాటర్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వాటర్లో వేసి ఒక 20 minutes
వడలను దీనిలోనే వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత వాటర్ పిండుకొని మనం పెరుగుది తయారు చేసుకున్నాం కదా, ఆ పెరుగులో వేసుకుంటే వడ అనేది మంచిగా అబ్జర్వ్ చేస్తుంది పెరుగుని. అప్పుడు మంచి టెక్స్చర్ వస్తుంది అండ్ బాగుంటుంది కూడా. సో ఇది పక్కన పెట్టేద్దాం. పిండి మంచిగా బబుల్స్ రావడం స్టార్ట్ అయిందండి. ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి తిరిగి కలిపేసుకొని మీరు ఏ సైజులో కావాలంటే అది, మ్యాక్సిమం కొంచెం చిన్న చిన్న సైజులో వేసుకుంటేనే ఈ పెరుగు వడ అనేది టేస్టీగా బాగుంటుంది. సో చిన్న చిన్న సైజులో వడాలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వాటర్తో ఒక్కసారి చేయిని తడుపుకొని, మీరు చేయితో వేయగలిగితే చేయితోనే ఇలా చేసేసి వేసుకోండి. లేదంటే ఏదైనా కవర్ పైన కూడా వచ్చేదాన్ని వేసుకోండి. పిండి బాగా వస్తే ఇలా చేతితోటి వేయడం ఈజీ అవుతుందండి. పిండి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆయిల్కి సరిపడా ఎన్ని పడితే అన్ని వడలు వేసేసుకోవచ్చు. ఇలా తిప్పుతూ రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి. అలా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసేద్దాం. కాస్త చల్లగా అయిన తర్వాత మనం వాటర్ తయారు చేసుకున్నాం కదా, కొద్దిగా పెరుగు వేసుకొని లైట్గా వాటర్ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ వడలని వేసుకోవాలి. సో మంచిగా ఫ్రై అయిపోయినాయి. మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వడలు కొద్దిగా లైట్గా చల్లగా అయిన తర్వాత వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి, పెరుగు వాటర్, దానిలో వేసి ఒక 20-25 మినిట్స్ ఈ వాటర్లో నాననివ్వాలి. ఈ వడలని మొత్తం ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అలా అయితేనే బాగా నానిపోతాయి. ఇవి వాటర్లో కంప్లీట్గా నానిపోయాయండి. కొద్దిగా దీన్ని వాటర్ తీసేసి మనం పెరుగు తయారు చేసి పెట్టుకున్నాం కదా, దానిలో వేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ ఉంచకూడదండి. ఇలా మొత్తం వడల్ని వేసుకొని పెరుగులో ఒక 2-3 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. అలా అయితే పెరుగు అనేది మంచిగా అబ్జర్వ్ చేసి ఇది ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. తర్వాత ఇవి మొత్తం నానిపోయిన తర్వాత పోపు వేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడం. అలా వాటర్ అనేది ఎక్కువ ఏం తీయట్లేదండి, లైట్గా తీసేస్తున్నాను. మిగతా వడలన్నీ కూడా అలానే ప్రిపేర్ చేసుకొని ఇలా పెరుగులో వేసేసుకోవాలి. పెరుగు వడ సూపర్గా నానిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను క్యారెట్ ఇంకా కొత్తిమీర తురుము వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. అంటే దీనిలో కొన్ని శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పోపు వేసుకుందాం. అలా పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మధ్య మధ్యన పప్పు పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పోపు వేద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. కాస్త జీరా అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా, ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీ పెరుగు వడ చేశాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్, కొన్ని రౌండ్గా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా శనగపప్పు ఒక 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు. ఇది మంచిగా కలర్ వచ్చిన తర్వాత వేరే తర్వాత ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇది ఫ్రై అయితే బాగా వస్తుంది టేస్ట్. దీనిలోనే ఒక 2-3 రెమ్మల కరివేపాకు. అన్నీ వేగిపోయినాయండి సూపర్గా. ఇప్పుడు ఇందులో కొద్దిగా లైట్గా పసుపు వేస్తున్నాను, ఎక్కువగా వేయట్లేదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసి ఈ పోపును మనం పెరుగు వడలో వేసుకుందాం.
కొంచెం వెడల్పు గిన్నెలో తీసుకుంటే అన్నింటికి కూడా పోపు సరిగా పడుతుందండి. నేనైతే ఇలా దగ్గర గిన్నెలో తీసుకున్నాను. మీరైతే వెడల్పు గిన్నెలో తీసుకొని పోపు వేసుకోండి. ఎంతో టేస్టీగా పెరుగు వడ రెడీ అయింది. ఇలా కూడా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. పెరుగు వడ చాలా అంటే చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.